కనీసం ఎంఎస్పీకి కూడా వడ్లు కొనక రైతుల ఉసురు పోసుకున్నందుకు ఇవాళ రాష్ట్రంలోని రైతులందరూ కాంగ్రెస్ పార్టీని ఓడించాలనుకుంటున్నారు. 6 గ్యారంటీల్లో మొదటి హామీ మహాలక్ష్మి పథకం. మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలోని 1,42,00,000 మంది మహిళలకు 2,500 రూపాయలు ఇస్తానని నమ్మించి మోసం చేసినందుకు మిమ్మల్ని ఓడించాల్సిన అవసరం ఉంది. కళ్యాణ లక్ష్మి పథకం కింద 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తానని మహిళల్ని మోసం చేసినందుకు ఇవాళ మిమ్మల్ని ఓడించాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగ భృతి కింద 4,000 రూపాయలు ఇస్తామని ఎన్నికల ముందు ప్రియాంక గాంధీ గారితో చెప్పించి రేవంత్ రెడ్డి గారు చెప్పి మేనిఫెస్టోలో పెట్టి అసెంబ్లీలో మేము మాట ఇయ్యలేదని తప్పించుకుంటున్నందుకు మిమ్మల్ని ఓడించాలి. 2,000 పెన్షన్ ను 4,000 రూపాయలకు పెంచుతామని అవ్వా తాతలను అక్కా చెల్లెలను ఊరించి ఓట్లేసుకొని అవ్వా తాతలకు ఎగనామం పెట్టి అక్కా చెల్లెలను మోసం చేసినందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడించాలి. కరెంటు కోతలు మళ్లీ తెచ్చి రైతుల మోటార్లు గాలి అప్పుల పాలయ్యేందుకు కారణమైనందుకు కాంగ్రెస్ పార్టీని ఓడించాలి. పంటలెండుతున్నా సాగునీరు ఇవ్వలేక రైతుల ఉసురు పోసుకున్నందుకు పంటలు ఎండబెట్టినందుకు మిమ్మల్ని ఓడించాలి. మళ్లీ మంచినీళ్ల కష్టాలు తెచ్చి అక్క చెల్లెలను ఖాళీ బిందెలతో ఇవాళ నీళ్లు మోసుకురావడానికి కారణమై ఖమ్మంలో 2 రోజులకోసారి నల్లా, కరీంనగర్ లో దినం తప్పించి దినం నల్లా, జైరాబాద్ లో 2 రోజులకొకసారి నల్లా మంచినీళ్లు సరిగా ఇవ్వకుండా అక్క చెల్లెల ఉసురు పోసుకుంటున్నందుకు కాంగ్రెస్ పార్టీని ఓడించాలి. అకాల వర్షాలు పడి వడగళ్ల వానతో పంటలు నష్టపోయిన రైతులను నష్టపరిహారం ఇవ్వకుండా రైతులను నిర్లక్ష్యం చేసినందుకు కాంగ్రెస్ పార్టీని ఓడించాలి. తెలంగాణ ప్రజలను గాలి కొదిలేసి ఢిల్లీకి చక్కర్లు కొడుతున్న మీ నిర్వాకాన్ని చూసి మిమ్మల్ని ఓడించాలనుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు అధికారంలోకి రాగానే 3 డిఏలు ఇస్తామని మాట ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టి ఉపాధ్యాయ ఉద్యోగులను మోసం చేసినందుకు మిమ్మల్ని ఓడించాలి. ఆర్టీసీ ఉద్యోగులను మేము రాగానే ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవోను అమలు చేయకుండా ఆర్టీసీ కార్మికుల ఉసురు పోసుకుంటున్నందుకు మిమ్మల్ని ఓడించాలి. జిల్లాల సంఖ్య తగ్గిస్తామని చెప్పి కమిషన్ ను ఏర్పాటు చేస్తా అని మా ఉన్న జిల్లాలను ఊడగొడుతా అని చెప్పినందుకు మిమ్మల్ని ఓడించాలి. ప్రభుత్వ దవాఖానాల్లో డెలివరీలు తగ్గినాయి, కేసీఆర్ కిట్లు బంద్ చేసి గర్భిణీ స్త్రీల ఉసురు పోసుకుంటున్నందుకు మిమ్మల్ని ఓడించాలి. రెసిడెన్షియల్ స్కూళ్లలో, ప్రభుత్వ హాస్టళ్లలో దళిత పిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ప్రతిరోజు ఫుడ్ పాయిజన్ తో వాంతులు విరేచనాలతోని దవాఖానాల పాలైతున్నందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్లక్ష్యం చేసి పేద పిల్లల ఉసురు పోసుకుంటున్నందుకు మిమ్మల్ని ఓడించాలి. మీ హయాములో రోజు రోజుకు పెరుగుతున్న రైతు ఆత్మహత్యలు, పెరుగుతున్న ఆటో కార్మికుల ఆత్మహత్యలు, చనిపోయిన రైతులను గాని ఆటో కార్మికులను గాని ఒక్కనాడు పరామర్శించినందుకు, కనీసం పట్టించుకోనందుకు, పెరుగుతున్న రైతు ఆత్మహత్యలకు నిరసనగా ఆటో కార్మికుల జీవితాలను రోడ్డు మీదకి తెచ్చినందుకు నిన్ను నీ ప్రభుత్వాన్ని ఓడించాలి. ప్రజా పాలన అని చెప్పి ప్రతిరోజు ప్రజల్ని కలుస్తా అని చెప్పి గద్దెనెక్కిన తర్వాత ఒక్కనాడు ప్రజల్ని కలిసినవు, మళ్ళా తెల్లారికేళి ప్రజల్ని కలిసిన పాపాన పోలేదు. నీ పార్టీ నాయకులు వి హనుమంతరావు, మోతుకుపల్లి నరసింహులే 15 రోజులైనా మా ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇస్తలేడు, మమ్మల్ని కలుస్తలేడు అని చెప్తున్నారు. అంటే ప్రజా పాలనను గాలి కొదిలేసి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతిరోజు ప్రజల్ని కలుస్తా అని మాట తప్పినందుకు నిన్ను ఓడించాల్సినటువంటి అవసరం ఉంది. మెడల పేగులు వేసుకుంటా, మానవ బాంబులవుతా, లాగుల తొండలిడిస్తా, నీ కనుగుడ్లతో గోటీలాడుతా, బట్టలు ఉడదీసి ఉరికిచ్చి కొడతా, నీ డ్రాయర్ ఉడవిక్తా అని చిల్లర మాటలు మాట్లాడి ముఖ్యమంత్రి పదవి యొక్క స్థాయిని తగ్గించినందుకు, నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఈ రాష్ట్ర గౌరవాన్ని తగ్గిస్తున్నందుకు నిన్ను ఓడించాలి. ఇట్లా చెప్పుకుంటూ పోతే 100 కారణాలు ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు. నిన్ను ఎందుకు ఓడించాలని చెప్పడానికి కొన్ని 100 కారణాలు ఉన్నాయి.